నేను మండే డిసెంబర్ 3కి నేను ఆల్రెడీ డిస్కస్ చేసేటువంటి 3 ఇంట్రాడే స్టాక్స్ని అండ్ ఇది పొజిషనల్ ట్రేడ్ పర్పస్ మీద బ్రహ్మాండంగా ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాంక్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా అనే స్టాక్ కానీ, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అనే స్టాక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ. సో ఈ 2 బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ ఎక్స్ట్రాడినరీగా 100% బాగున్నాయి. పొజిషనల్ ట్రేడ్ తీసుకునేటువంటి చక్కటి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇది ఒక ఇన్వర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ని మొట్టమొదటిగా అనాలిసిస్ చేస్తే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దానికి తోడు ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది. చూసారా? ఇక చూడండి, ఈ స్టాక్ అనేటువంటిది ఇక కంటిన్యూస్గా ఇదిగో ఇలా ఇది పైకి ఇలా కంటిన్యూస్గా ఇలా పైకి వెళ్ళిపోయి ఈ లెవెల్ దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? దీన్ని మనం పొజిషనల్ ట్రేడ్ పర్పస్ మీద పొజిషనల్గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇంట్రాడే పర్పస్లో కూడా మనం తీసుకోవచ్చు. ఫ్యూచర్స్లో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. తర్వాత ఇంజనీర్స్ ఇండియా ఆ స్టాక్ ఉంది కదా, దాన్ని కూడా మనం చూసి దాని యొక్క నెక్స్ట్ లెవెల్ మీరు చూసుకుంటే ఇది కూడా సేమ్ డిటో అదే విధంగా ఇది నెక్స్ట్ లెవెల్ని టచ్ చేస్తుంది. ఈ లెవెల్ని టచ్ చేస్తుంది. ఈ టచ్ చేసిన ఈ లెవెల్ని మనం చక్కగా అనాలిసిస్ చేస్తే మంచిగా అనాలిసిస్ చేసామనుకోండి, పొజిషనల్ ట్రేడ్ పర్పస్ మీద నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వచ్చేటువంటి చక్కటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నేను ఈ ప్రైస్ రేంజ్ కూడా రాస్తాను, ఆ ప్రైస్ మీరు నోట్ చేసుకోండి. ఇది ఇక్కడ దాకా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా చూడండి, ఇది కూడా సేమ్ డిటో పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసాం. చూడండి, పర్ఫెక్ట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని క్రాస్ కోట్ చేసింది. చూసారా? క్రాస్ చేసింది. చూసారా ఫ్రెండ్స్? చూడండి, ఆ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రాస్ చేసింది. మళ్ళీ ఇది పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ పైకి కూడా వెళ్ళిపోతుంది. చూసారా? చూడండి, ఈ లెవెల్ని ఇది క్రాస్ చేస్తుంది. ఇది బ్రేక్ చేసి ఈ లెవెల్ దాకా వచ్చింది కనుక ఈ లెవెల్ దాకా మనం పొజిషనల్గా ట్రేడ్ తీసుకోవచ్చు. చూడండి, ఈ ప్రైస్ దాకా మీరు టార్గెట్ పెట్టుకొని ఫ్యూచర్స్లో కొనండి. 100% కూడా మీరు మంచి ప్రాఫిట్ వస్తారు. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్రంట్ లైన్ స్టాక్ కనుక ఫ్యూచర్స్లో ఉంది. తర్వాత ఇంజనీర్స్ అనేటువంటి స్టాక్ అనేది ఫ్యూచర్స్లో ఆప్షన్లో తెలియదు, కానీ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మొత్తం ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉంది కనుక ఇది కొనుక్కుంటే 100% మీరు ప్రాఫిట్లో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంట్రాడే పర్పస్ కూడా ఒకరోజు మంచి మూమెంట్ చూసి 50 మినిట్స్ క్యాండిల్ చూసి దాంట్లో ట్రేడ్ చేస్తే దీన్ని కూడా ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దీన్ని మన ఛానల్లో పొజిషనల్ ట్రేడ్ గురించి, ఇంట్రాడే గురించి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. 100% కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ ఈరోజు ఒక వీడియో చేస్తాను ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద, మన ఫేవరెట్ టెక్నిక్ అండ్ దాని మీద కూడా ఏ విధంగా ట్రేడ్ చేస్తే మన ప్రాఫిట్ వస్తుందో దాన్ని కూడా వీడియో చేస్తున్నాను. అదేవిధంగా రేపటి రోజుకి ఇంట్రాడే స్టాక్స్ని కూడా నేను అనాలిసిస్ చేసి చెప్తాను. దాంట్లో కూడా మీరు ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.